హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. మీరు మొదటిసారిగా నా వీడియోలను చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే, కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి ఫస్ట్ ఏం కావాలి, ఏం కొనుక్కోవాలి, డబ్బులు వేస్ట్ చేయొద్దు అనేది చెప్తున్నా. ఫస్ట్ టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి కావాల్సినవి కత్తెర, చాక్ పీస్, మార్కర్. అంటే మార్కర్ అయినా సరే సరిపోతుంది, లేదంటే చాక్ పీస్ అయినా సరిపోతుంది. నేను రెండు పెట్టిన, రెండు అవసరం అని అనుకోకండి. టేపు, హుక్స్, హెమ్మింగ్ సూది, పెన్ను ఎందుకంటే న్యూస్ పేపర్ మీద దారము. ఇది దారంలలో కూడా రెండు ఉంటాయి. నేను ఒక చిన్న షార్ట్ చేస్తా ఆ దారంకి సంబంధించి. హెమ్మింగ్ సూది, పేపర్ మీద మనము ఇట్లా గీస్తాం కదా, కొలతలు గీసేటప్పుడు ఈ చాక్ పీస్ కంటే పెన్నే బెటర్ అండి. పెన్ అయితే మంచిగా కనిపిస్తుంది, మంచిగా పడుతుంది. ఈ చాక్ పీస్ గీస్తాం కదా, చాక్ పీస్ గీస్తే కత్తెరతో కట్ చేసేటప్పుడు కొంచెం కత్తెర మొండిపోతుంది. అందుకు అని నేను పెన్ను పెట్టిన. నాకైతే పెన్ను నచ్చుతుంది, ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకోవచ్చు. ఇది లైనింగ్ అండి, కాటన్ లైనింగ్. పేపర్తోని కటింగ్ నేర్చుకుంటాం కదా, పేపర్తో కటింగ్ అయిపోయాక క్లాత్ పైన నేర్చుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ వచ్చిన వాళ్ళకి క్లాత్ మీద కూడా కుట్టొచ్చు. ఇప్పుడు ఫస్ట్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఏంటంటే ఏం కావాలి, ఇంపార్టెంట్ అంటే టేపు, కత్తెర, న్యూస్ పేపర్. ఈ మూడు దారం, హెమ్మింగ్ సూది అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హుక్స్, కాజలు అవన్నీ నేర్చుకోవచ్చు. హుక్స్, కాజలు, హెమ్మింగ్ నేర్చుకోవాలి. తర్వాత పేపర్ కటింగ్ నేర్చుకునేది ఉంటుంది. ఈ పేపర్ కటింగ్ అనేది 3-4 డేస్ వరకు పేపర్ కటింగే నేర్చుకోవాలి. డైరెక్ట్ పేపర్ కటింగ్ నేర్చుకునేటప్పుడు కొత్త కత్తెర మాత్రం యూజ్ చేయకండి. ఇంట్లో ఉన్న ఆ చిన్న చిన్న కత్తెరలు మాత్రమే యూజ్ చేయండి. ఈ కత్తెరలో కూడా 10 నెంబర్ సైజ్ అయితే అందరికీ సరిపోతుంది. తొందరపడి 11 అది తెచ్చుకోకండి. మళ్ళీ ఈ కత్తెరలలో కూడా క్వాలిటీ, ఎక్కువ రేటు, తక్కువ రేటు అవన్నీ ఉంటాయి. సింపుల్గా మనకు 250 రూపీస్ కత్తెర అయితే సరిపోతుంది. ఇంకా ఎక్కువ రేట్ పెడితే వేరే కంపెనీస్ వస్తాయి, క్వాలిటీ పరంగా ఉంటుంది. అట్లా ఏమి ఉండదు, మనం ఏ కత్తెర యూజ్ చేసినా కానీ మంచిగా ఉంటుంది. అందరికీ 10 నెంబర్ అయితే సరిపోతుంది. కానీ పేపర్ కట్ చేసేటప్పుడు మాత్రం కొనుక్కొని వచ్చిన కత్తెరను యూజ్ చేయకండి, క్లాత్ల మీదనే యూజ్ చేయండి. పేపర్ కట్ చేసేటప్పుడు కొంచెం నార్మల్గా ఏదైనా చిన్న కత్తెర ఉంటే యూజ్ చేయండి. పేపర్ కట్టింగ్ కంపల్సరీ అండి. వచ్చిన వాళ్ళు అయితే క్లాత్ మీద డైరెక్ట్ కట్ చేయొచ్చు, రాని వాళ్ళు మాత్రం పేపర్ మీద కంపల్సరీ ప్రాక్టీస్ చేయాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు టైలరింగ్ కొత్తగా నేర్చుకునేటోళ్ళు డైరెక్ట్ క్లాత్ మీద కట్ చేసిరనుకో, అది కటింగ్ సరిగ్గా రాలేదు, నాకు రాదు, ఇంకా నాకు ఏం రాదు, నేను నేర్చుకోలేను అనుకుంటుంటారు అనమాట. అట్లా కానివ్వద్దండి. బాగా పేపర్ కటింగ్ ప్రాక్టీస్ చేసిన తర్వాత క్లాత్ మీద ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఆ క్లాత్ ఎలాంటిది తీసుకోవాలంటే, మనకు కాటన్ శారీస్, కాటన్ చున్నీస్ అవన్నీ ఉంటాయి కదా, వాటి మీద ప్రాక్టీస్ చేయాలి. పాలిస్టర్ క్లాతులు, సన్న చీరలు ఉంటాయి కదా, అవి తీసుకున్నారనుకోండి, వాటి మీద ప్రాక్టీస్ చేస్తే వీళ్ళు కట్ చేస్తుంటే అది అటు ఇటు కదులుతుంది. కాబట్టి వాళ్ళకు కట్ చేయనికే రాదు. కట్ చేస్తే అది అక్కడిక్కడ జరగడం వల్ల మిస్టేక్స్ పోతాయి. ఇంకా నాకు రాదు, నేను మొత్తము నాకు నేర్చుకోనికేనే వస్తలేదు అని అనుకుంటారు. కాబట్టి కాటన్ క్లాత్లే తీసుకోవాలి. ముఖ్యంగా మనకు ఈ టేపుల ఇంచులు ఎక్కడున్నాయి, సెంటీమీటర్స్ ఎక్కడున్నాయి. సెంటీమీటర్స్ ఇక్కడ సైడ్ ఉంటాయి, ఇంచులేమో వైట్ కలర్ ఉందిగా, ఇగో అదే పైన ఉన్నదేమో ఇంచు, కింది సైడ్ ఉన్నాయేమో సెంటీమీటర్స్. ఇది తెలుసుకోవాలి. ఇది చాలా కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. 1, 2, 3, 4 అవి దగ్గరకు ఉన్నాయి కదా, పైన ఉన్నదేమో ఇంచులు, కింద ఉన్నదేమో సెంటీమీటర్లు. ఇది గుర్తుపెట్టుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ సైడ్ నుంచి కూడా కొలతలు తీసుకోవచ్చు. ఈ నుంచి వీడికి 1 ఇంచు, ఈ నుంచి వీడికి 1 సెంటీమీటరు. ఇక్కడ నుంచి కూడా మనము కొలతలు తీసుకోవచ్చు. ఇంకా ఉల్టా సైడ్ ఉంది కదా వైట్ కలర్, అక్కడ సైడ్ నుంచి కూడా మనం కొలతలు తీసుకోవచ్చు. ఇప్పుడు మనకు లైనింగ్ కట్ చేస్తే 100 సెంటీమీటర్స్ అంటారు కదా, అది ఇక్కడ సైడ్ నుంచే కొలతలు తీసుకొని 100 తీసుకొని 100 సెంటీమీటర్స్ అంటే 1 మీటర్ అనమాట, అట్లా కట్ చేస్తాము. కాబట్టి టేపు, కత్తెర, న్యూస్ పేపరు ఇవి చాలా యూజ్ అవుతాయి. హెమ్మింగ్ సూది,
కాబట్టి ఎక్కడ డిసప్పాయింట్ కాకుండా ఆ టేపుల సెంటీమీటర్స్ ఎక్కడున్నాయి, ఇంచెస్ ఎక్కడున్నాయి అవి తెలుసుకోవాలి. ముందు కత్తెర ఎట్లా పట్టుకోవాలి, ఎట్లా కదిలియాలి, ఎట్లా కట్ చేయాలి, ఇది ఇట్లా ఎలా కట్ చేయాలి అనేది చూసిర్రు కదా. ఇప్పుడు బేసిక్ టూల్స్ అన్నీ అర్థమైనాయి కదా. ఇవి మాత్రమే అండి, అనవసరంగా అడ్వాన్స్డ్ స్కేల్స్ ఇంకా కరువు స్కేల్స్ ఇవన్నీ కొనుక్కోవద్దండి. మనం బ్లౌజ్ అంతా ప్రాక్టీస్ అయినాక మనకు అవన్నీ తర్వాత కొనుక్కునే స్కేల్స్. కత్తెర, టేపు, చాక్ పీసు, హెమ్మింగ్ సూది, దారము, కాటన్ క్లాత్, న్యూస్ పేపరు ఇవన్నీ బేసిక్ టూల్స్ అండి. ప్లీజ్ నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియోలను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఇంకా ముందు ఇంకా వీడియోలను చేస్తాను.